ఓం శాంతి 7/11/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, అప్రమత్తులుగా ఉండి చదువుపై పూర్తి గమనం ఇవ్వండి. శివబాబాతోనే మాకు డైరెక్ట్ సంబంధం ఉంది అని అనడం కూడా దేహ అభిమానమే. ప్రశ్న: భారతదేశం అవినాశీ తీర్థస్థానం ఎలా? జవాబు: భారతదేశం తండ్రి జన్మస్థానమైనందున ఇది అవినాశీ ఖండం. ఈ అవినాశీ ఖండంలో సత్య త్రేత యుగాలలో చైతన్య దేవీ దేవతలు రాజ్యం చేశారు. ఆ సమయంలో భారతదేశాన్ని శివాలయం అని అంటారు. మళ్ళీ భక్తి మార్గంలో జడమూర్తుల ప్రతిమలను తయారు చేసి పూజిస్తారు. శివాలయాలు కూడా చాలా తయారు చేస్తారు కనుక ఆ సమయంలో కూడా తీర్థస్థానమే అవుతుంది. అందువలన భారతదేశాన్ని అవినాశీ తీర్థస్థానమని అనవచ్చు. పాట: ఓ రాత్రి ప్రయాణీకుడా అలసిపోకు. ఓం శాంతి. ఓ రాత్రి ప్రయాణీకుడా అలసిపోకు అని ఎవరు గమనం ఇప్పిస్తున్నారు? ఇది శివబాబాయే చెప్తున్నారు. మాకు శివబాబా ఉన్నారు, మాకు వారితోటే సంబంధము అని కొంతమంది పిల్లలు అంటారు. కానీ శివబాబా కూడా బ్రహ్మ ముఖ కమలము ద్వారానే వినిపిస్తారు కదా. శివబాబాయే మాకు నేరుగా ప్రేరణ ఇస్తారు అని కొంతమంది పిల్లలు అనుకుంటారు. కానీ ఇలా భావించడము తప్పు. శివబాబా శిక్షణ ఇచ్చేది బ్రహ్మ ద్వారానే కదా. వారే పిల్లలైన మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలారా, అలసిపోకండి. భలే మీకు శివబాబాతో సంబంధం ఉంది. శివబాబా కూడా మనస్సును నా పైన ఉంచండి, మన్మనాభవని అంటారు. బ్రహ్మ కూడా మన్మనాభవని అంటారు. బ్రహ్మ కుమార్ కుమారీలు కూడా మన్మనాభవని అంటారు. కానీ అలా అప్రమత్తం చేసేందుకు నోరు అవసరం కదా. కొంతమంది పిల్లలు మాకు సంబంధం శివబాబాతోనే అని భావిస్తారు. కానీ ఆదేశాలను బ్రహ్మ ద్వారానే ఇస్తారు కదా శివబాబా. ఒకవేళ ఆదేశాలు మొదలైనవి నేరుగా లభిస్తూ ఉంటే మరి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? శివబాబా బ్రహ్మ బాబా ద్వారా చెప్తున్నప్పుడు మరి నా ద్వారా కూడా చెప్పవచ్చు కదా అని భావించే పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు. నాలోకే రావచ్చు కదా అని. కానీ బ్రహ్మ లేకుండా సంబంధమే ఏర్పడదు. ఇలా చెప్తారు అని కొంతమంది పిల్లలు బ్రహ్మ కుమార్ కుమారీలపై అలిగిపోతారు. యోగమైతే శివబాబాతోనే జోడించాలి. తండ్రి పిల్లలకు శిక్షణ మరియు గమనం ఇప్పించేందుకు మాట్లాడవలసి కూడా పడుతుంది. మీరు సమయానికి క్లాసుకు రారు అని ఎవరు చెప్తారు? శివబాబాను చెప్తారు, మరి బ్రహ్మ దాదా ఇరువురు చెప్తారు. ఇరువురికి శరీరం ఒక్కటే కనుక అప్రమత్తులై చదువుపై పూర్తి గమనం ఉంచండి అని ఇరువురు చెప్తారు. శ్రేష్ఠాతి శ్రేష్టమైన తండ్రి చదివిస్తూ ఉన్నారు. మొట్టమొదట శివబాబానే మహిమ చేయాలి. వారి మహిమ చాలా గొప్పది. వారిది అనంతమైన మహిమ. వారి మహిమలో చాలా మంచి మంచి పదాలు కూడా ఉన్నాయి. కానీ పిల్లలు అప్పుడప్పుడు మర్చిపోతారు. విచార సాగరం మతనం చేసి శివబాబా పూర్తి మహిమ వ్రాయాలి. క్రొత్త మానవుడు అని ఎవరిని అనాలి? వాస్తవానికి కృష్ణుడు హెవెన్లీ న్యూ మ్యాన్. కానీ ఈ సమయంలో బ్రాహ్మణుల పిలక మహిమ చేయబడింది. పిల్లలను రచించినప్పుడు వారికి శిక్షణ ఇవ్వడము జరుగుతుంది. ఒకవేళ లక్ష్మీనారాయణలను క్రొత్త మానవులు అని అన్నట్లయితే వారికి శిక్షణనిచ్చే అవసరమే లేదు. కావున ఇప్పుడు క్రొత్త మానవుడు ఎవరు? ఇవి బాగా అర్థం చేసుకొని అర్థం చేయించవలసిన విషయాలు. తండ్రి సర్వశక్తివంతుడు, వరల్డ్ ఆల్ మైటీ. ఈ వరల్డ్ ఆల్ మైటీ అనే పదం బాబా మహిమలో వ్రాయడం మర్చిపోతారు. భారతదేశం కూడా అవినాశీ తీర్థస్థానము అని మహిమ చేయబడుతుంది. అది ఎలా? తీర్థస్థానాలు భక్తి మార్గంలో ఉంటాయి. కానీ ఇది అవినాశీ తీర్థస్థానము అని ఎలా అనగలరు? అది ఎలా అవినాశీ తీర్థస్థానమైంది? సత్యుగంలో దీనిని తీర్థస్థానమని అనవచ్చా? ఒకవేళ దీనిని అవినాశీ తీర్థమని వ్రాసినట్లయితే ఎలా అని వివరించి చెప్పాలి. అవును, సత్య త్రేతాయుగాలలో కూడా ఇది తీర్థస్థానమే. ద్వాపర కలియుగాలలో కూడా తీర్థస్థానమే. అవినాశి అని అన్నప్పుడు 4 యుగాలలో నిరూపించి చెప్పవలసి పడుతుంది. తీర్థస్థానాలు మొదలైనవి ద్వాపర యుగం నుండి ఉంటాయి. మరి భారతదేశం అవినాశీ తీర్థస్థానమని వ్రాయవచ్చా?
సత్య త్రేతాయుగాలలో కూడా తీర్థస్థానమే. ఎందుకంటే అక్కడ చైతన్య దేవి దేవతలు ఉంటారు. ఇక్కడ ఇవి జడమైన తీర్థస్థానాలు, అది చైతన్య సత్య సత్యమైన తీర్థస్థానం. అప్పుడు ఇది శివాలయం. ఈ విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. భారతదేశం అవినాశి ఖండం, మిగిలినవన్నీ వినాశనం అయిపోతాయి. ఈ విషయాలను గురించి మానవులెవ్వరికీ తెలియదు. పతిత పావనులైన తండ్రి ఇక్కడే వస్తారు. ఎవరినైతే పావన దేవి దేవతలుగా తయారు చేస్తారో వారే మళ్ళీ ఈ శివాలయంలో ఉంటారు. ఇక్కడ బదరీనాథ్, అమర్నాథ్ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ భారతదేశం అంతా తీర్థస్థానమే. అలాగని అక్కడ శివబాబా ఉంటారు అని కాదు. శివబాబా అయితే ఇప్పుడు ఉన్నారు. పూర్తి మహిమంతా ఇప్పటిదే. ఇది శివబాబా జన్మస్థానం. బ్రహ్మకు కూడా జన్మస్థానము ఇదే. శంకరుడి జన్మస్థానము అని అనరు. అతనికి అక్కడకు రావాల్సిన అవసరం లేదు. అతడు వినాశనార్థం నిమిత్తంగా సృష్టింపబడ్డాడు. 2 రూపాల్లో విష్ణువు రాజ్యం చేస్తాడు, పాలన చేస్తాడు. విష్ణువు 2 రూపాలను యుగల్ రూపంగా, లక్ష్మిగా, నారాయణుడిగా చూపించారు. ఇది అతడి విగ్రహం, ప్రతిమ. అతడు సత్యుగంలో వస్తాడు కనుక ఒక్క తండ్రిని మాత్రమే మహిమ చేయాల్సి ఉంటుంది మీరు. తండ్రి రక్షించేవారు కూడా. వారైతే ధర్మస్థాపకులను కూడా రక్షించేవారు అని అంటారు. యేసుక్రీస్తు, బుద్ధుడు మొదలైన వారిని కూడా రక్షకులు అని అనేస్తారు. వారి శాంతి స్థాపన చేయడానికి వచ్చారు అని భావిస్తారు. కానీ వారెవ్వరూ రక్షించలేరు, శాంతిని స్థాపన చేయలేరు, ఎవ్వరిని దుఃఖం నుండి విడిపించలేరు. వారు ధర్మ స్థాపన చేస్తారు. వారి వెనుక వారి ధర్మం వారు వస్తారు. కావున ఈ సేవియర్ అనగా రక్షించువారు అనే పదం బాగుంది. ఇది కూడా తప్పకుండా ముద్రించాలి. ఈ చిత్రాలు విదేశాలలో ప్రత్యక్షమైనప్పుడు అన్ని భాషలలోనూ వెలువడతాయి. వారు పోపు మొదలైన వారిని ఎంత మహిమ చేస్తారు, ఎంత పొగుడుతారు. ప్రెసిడెంటు మొదలైన వారు మరణిస్తే వారిని ఎంతగా మహిమ చేస్తారు. ఏ వ్యక్తి ఎంత గొప్పగా ఉంటారో వారి మహిమ కూడా అంతే గొప్పగా ఉంటుంది. కానీ ఈ సమయంలో అందరూ ఒకే విధంగా తయారైపోయారు. భగవంతుడిని సర్వవ్యాపి అని అనేస్తారు. ఈ విధంగా ఆత్మలందరూ మేం కూడా తండ్రులమే అంటూ తమ తండ్రిని తిడుతున్నారు. మేం కూడా తండ్రులమే అని లౌకిక పిల్లలు కూడా అనరు. వారు వారి రచనను రచించినప్పుడు వారికి తండ్రిగా అవుతారు. వారి పిల్లలకు వారి తండ్రి. అది జరగవచ్చు. కానీ ఇక్కడ ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. మనము వారికి తండ్రిగా అవ్వలేము. వారిని కుమారుడా అని పిలవలేరు. శివ బాలకుని వారసుడిగా చేసుకుంటాము అని జ్ఞానంలో రమణీకతతో అంటారు. ఈ మాటలను అర్థం చేసుకునేవారు అర్థం చేసుకుంటారు. శివ బాలకుని వారసుడిగా చేసుకొని వారిపై బలిహారం అవుతారు. శివబాబా పైన పిల్లలు బలిహారం అవుతారు. ఈ విధంగా బదిలీ జరుగుతుంది. వారసత్వం ఇవ్వడంలో ఎంతటి మహత్వం ఉంది. తండ్రి చెప్తున్నారు, దేహ సహితంగా ఏమేమి ఉన్నాయో వాటన్నిటికీ నన్ను వారసుడిగా చెయ్యండి. కానీ దేహ అభిమానం వదలడం కష్టం. స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేయండి. అప్పుడే దేహ అభిమానం వదులుతుంది. ఆత్మ అభిమానులుగా అవ్వడం చాలా శ్రమతో కూడినది. మనం అవినాశి ఆత్మలము, కానీ మనం స్వయాన్ని శరీరం అని భావిస్తూ కూర్చున్నాము అనే విషయం ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఇందులో శ్రమ ఉంది. అన్నిటికంటే పెద్ద జబ్బు దేహ అభిమానమే. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని ఎవరైతే స్మృతి చెయ్యరో వారి వికర్మలు వినాశనం అవ్వవు. తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు, బాగా చదువుకొని వ్రాసుకుంటే నవాబులుగా అవుతారు. శ్రీమతమును అనుసరించాలి. లేదంటే శ్రీ హృదయ సింహాసనంపై శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి హృదయంలో స్థానం సంపాదించడం అసంభవం. హృదయాన్ని అధిరోహించిన వారే సింహాసనంపై కూర్చోగలరు. చాలా దయాహృదయులుగా అవ్వాలి. మానవులు చాలా దుఃఖితులుగా ఉన్నారు. చూసేందుకు చాలా ధనవంతులుగా ఉంటారు. పోపును చూడండి ఎంత గౌరవం ఇస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను ఎంత నిరహంకారిని.
నా స్వాగతానికి ఇంత ఖర్చు చేయకండి అని వారు అనరు. బాబా ఎక్కడికి వెళ్ళినా మొదట ఇలా లెటర్ రాస్తారు. ఏ విధమైన హంగామా చేయకండి. స్టేషన్ వద్దకు కూడా అందరూ రాకండి. ఎందుకంటే నేను గుప్తంగా ఉన్నాను. ఇది కూడా చేసే అవసరం లేదు. వీరు ఎవరు అనేది ఎవ్వరికీ తెలియదు. మిగిలిన వారిని గురించి అయితే అందరికీ తెలుసు. శివబాబాను గురించి ఎవ్వరికీ తెలియదు. అలా గుప్తంగా ఉండడం మంచిది. ఎంత నిరహంకారిగా ఉంటే అంత మంచిది. మౌనంగా ఉండడమే మీ జ్ఞానం. కూర్చొని తండ్రిని మహిమ చేయాలి. తండ్రి పతిత పావనులు సర్వశక్తివంతులు అని తండ్రి ద్వారానే అర్థం చేసుకుంటారు. తండ్రి ద్వారానే వారసత్వము లభిస్తుంది. ఇలా పిల్లలైన మీరు తప్ప ఇతరులెవ్వరూ అనలేరు. శివబాబా ద్వారా మాకు నూతన ప్రపంచ వారసత్వం లభిస్తుంది అని పిల్లలైన మీరంటారు. చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ దేవతల సమానంగా మీరు తయారవుతూ ఉన్నారు. శివబాబా బ్రహ్మ ద్వారా మీకు వారసత్వం ఇస్తున్నారు. అందుకే శివబాబాను మహిమ చేస్తారు. మీ ఉద్దేశ్యం ఎంత స్పష్టంగా ఉంది. ఇచ్చేవారు శివబాబానే. వారే బ్రహ్మ ద్వారా నేర్పిస్తూ ఉన్నారు. చిత్రాలతో అర్థం చేయించాలి. శివుని చిత్రాలు కూడా ఎన్నో తయారు చేశారు. తండ్రి వచ్చి పతితుల నుండి పావనంగా తయారు చేసి అందరినీ ముక్తి జీవన్ముక్తిలోనికి తీసుకెళ్తారు. చిత్రాల్లో కూడా స్పష్టంగా ఉంది. అందుకే బాబా అంటూ ఉన్నారు, ఇవి మీరు అందరికీ ఇస్తే అక్కడికి తీసుకెళ్ళి చదువుతారు. ఇక్కడ నుండి ఈ వస్తువులను తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళి వాటిని అలంకరించవచ్చు. ఇది చాలా మంచి వస్తువు. పరదా గుడ్డలపై ముద్రిస్తే ఈ చిత్రాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ చిత్రాలలో కూడా కరెక్షన్ జరుగుతూ ఉంటుంది. సేవియర్ అనగా రక్షకుడు అనే పదం కూడా తప్పనిసరి. ఇతరులెవ్వరూ రక్షకులు కానీ పతిత పావనులు కానీ అవ్వలేరు. కేవలం పావనాత్మలు వస్తారు. కానీ వారేమైనా అందరినీ పావనంగా తయారు చేస్తారా? వారి ధర్మాల వారు క్రిందకు వచ్చి పాత్రాభినయం చేయాల్సిందే. ఈ పాయింట్లు మహావాక్యాలు. వీటిని వివేకవంతులైన పిల్లలు మాత్రమే ధారణ చేస్తారు. శ్రీమతమును పూర్తిగా అనుసరించకపోతే చదవరు కనుక ఫెయిల్ అయిపోతారు. స్కూలులో వీరి నడవడిక ఎలా ఉంది అని మ్యానర్స్ కూడా గమనిస్తారు. దేహ అభిమానం ద్వారా అన్ని వికారాలు వచ్చేస్తాయి. తర్వాత ధారణ ఏమీ జరగదు. ఆజ్ఞాకారి పిల్లలనే తండ్రి ప్రేమిస్తారు. పురుషార్థం కూడా చేయాలి. ఎవరికైనా అర్థం చేయించినప్పుడు మొదట తండ్రిని మహిమ చేయాలి. తండ్రి నుండి వారసత్వం ఎలా లభిస్తుందో చెప్పాలి. తండ్రి మహిమను పూర్తిగా వ్రాయాలి. చిత్రాలను మార్చలేరు. శిక్షణనైతే పూర్తిగా వ్రాయాల్సి పడుతుంది. తండ్రి మహిమ వేరు. తండ్రి ద్వారానే కృష్ణునికి వారసత్వం లభించింది కనుక కృష్ణుడి మహిమ వేరు. తండ్రిని గురించి తెలియని కారణంగా భారతదేశం గొప్ప తీర్థస్థానము అని అర్థం చేసుకోలేరు. భారతదేశం అవినాశి తీర్థస్థానమని రుజువు చేసి చెప్పాలి. పిల్లలైన మీరు కూర్చొని ఇలా అర్థం చేయించండి. అది విని మనుషులు ఆశ్చర్యచకితులవుతారు. భారతదేశం వజ్ర సమానంగా ఉండేది. మళ్ళీ భారతదేశాన్ని గవ్వ సమానంగా ఎవరు చేశారు? దీనిని బాగా అర్థం చేయించేందుకు విచారసాగర మథనం చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఇందులో దీనిని సరిచేయాల్సి ఉంది అని చిత్రాలను చూసి బాబా వెంటనే తెలుపుతారు. పిల్లలు అలా చెప్పరు. బాబా సరిదిద్దాలి అని ఇష్టపడతారు. ఒక ఇంజనీర్ ఉండేవాడు. అతడి మిషన్ పాడైపోయింది. ఎక్కడ రిపేర్ చేయాలో అతనికి అర్థం కాలేదు. మరొక అసిస్టెంట్ ఇంజనీర్ అతని కంటే తక్కువ హోదాలో ఉండేవారు. ఈ మిషన్లో ఇది సరిచేసినట్లయితే మిషన్ పనిచేస్తుంది అని చెప్పాడు. ఆ ఇంజనీర్ అలాగే చేశాడు. తర్వాత నిజంగానే మిషన్ బాగైపోయింది. అతడు చాలా సంతోషించి చెప్పినటువంటి అతడికి ప్రమోషన్ ఇవ్వాలి అని చెప్పాడు. అతని నెల జీతాన్ని పెంచారు. అంటే తెలివైనటువంటి వారు అని. మీరు కూడా కరెక్ట్ చేయండి. నేను శభాష్ శభాష్ అని సంతోషిస్తాను. అభినందనలు కూడా తెలిపిస్తాను. జగదీష్ ఉన్నాడు. మంచి మంచి పాయింట్లు తీస్తాడు. బాబా చాలా సంతోషపడతారు. పిల్లలకు సేవ చెయ్యాలి అనే ఆసక్తి ఉండాలి. ఈ ప్రదర్శని మేళాలు మొదలైనవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే అక్కడ చిత్ర ప్రదర్శన కూడా ఉంచండి.
ఇక్కడే మీరు బుద్ధి తలుపులు తెరవాలి, బుద్ధి పని చెయ్యాలి, అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. పాఠశాలలో నెంబర్ వారుగా చదివేవారు ఉండనే ఉంటారు. చదువుకోలేదు అంటే వారి మేనర్స్ అంటే గుణగణాలు, నడవడికలు కూడా చెడిపోతాయి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఎవరిపైన అలిగి చదువును వదిలేయరాదు. దేహ అభిమానాన్ని వదిలి స్వయం పైన దయ చూపుకోవాలి. తండ్రి సమానంగా నిరహంకారులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, మంచి గుణగణాలను ధారణ చేయాలి, అందరికీ సుఖాన్ని ఇవ్వాలి, ఆజ్ఞాకారులుగా ఉండాలి. వరదానము, సర్దుకునే శక్తి ద్వారా ఒకే సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టే నష్టో మోహ స్మృతి స్వరూప భవ. లాస్ట్లో ఫైనల్ పరీక్షలో వచ్చే ప్రశ్న, సెకండ్లో ఫుల్ స్టాప్, ఇంకేది గుర్తు రాకూడదు, శరీరం వదిలేప్పుడు. తండ్రి మరియు నేను అంతే, మూడవ మాట ఏదీ లేదు. సెకండ్లో మేరా బాబా, నా బాబా, రెండవ వారు ఎవ్వరూ లేరు అని ఆలోచించేందుకు కూడా సమయం పడుతుంది కదా. కానీ ఆ స్థితిలో అలాగే స్థితం అయిపోవాలి, కదలరాదు. ఎందుకు, ఏమిటి అని ఏ ప్రశ్న ఉత్పన్నం అవ్వరాదు. అప్పుడు నష్టో మోహ స్మృతి స్వరూపులుగా అవుతారు. అందువలన ఇప్పుడు ఎలాంటి అభ్యాసం చెయ్యాలి అంటే, ఎప్పుడు కావాలి అంటే అప్పుడు విస్తారంలోకి రావాలి, ఎప్పుడు కావాలి అంటే అప్పుడు సర్దుకోవాలి, బ్రేకు శక్తిశాలిగా ఉండాలి. నేను ఆత్మ, నేను బాబా దగ్గరికి వెళ్ళిపోతున్నాను, బాబా జతలో ఉండాలి, బాబా పైన పరంధామంలో ఉన్నారు, ఇలాంటి ఆలోచనలు కూడా లేట్ అని బాబా చెప్తూ ఉన్నారు. ఇలా ఆలోచన కాదు, సెకండ్లో మొదటి నుంచి అభ్యాసం ఉంటే నిరాకారి ప్రపంచంలోకి వెళ్ళడం, ఫరిస్తాగా కావడం, ఈ అభ్యాసం నిరంతరము ఉన్నట్టయితే లాస్ట్ సమయంలో కూడా సెకండ్లో, ఇప్పుడు దేహము నేను అనే భావన లేదు, ఆటోమేటిక్గా ఉండిపోయింది అది స్వతహాగా. అలా ఆత్మ, అలాగే సెకండ్లో తండ్రి అనుకుంటే లౌకికంలో కూడా ఎవరి మీద ఇష్టం ఉంటే వారు టక్కన గుర్తుకొస్తారు కదా. అలాగా బాబా గుర్తొచ్చేయాలి, ఇల్లు గుర్తొచ్చేయాలి, ఆ ప్రేమ, ఇదంతా కూడా మొదటి నుంచి అభ్యాసం చాలా రోజుల నుంచి ఉండాలి. అప్పుడే సెకండ్లో బాబా దగ్గర మనస్సు నిలబడగలదు. అప్పుడే నష్టో మోహ స్మృతి స్వరూపంగా కాగలము అంటున్నారు బాబా. దాని కొరకే బ్రేకు శక్తిశాలిగా ఉండాలి. స్లోగన్, ఎవరికైతే స్వమానం యొక్క అభిమానం ఉండదో, ఇప్పుడు బాబా ఎప్పుడు స్వమానాలు చెప్తూ ఉంటారు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, మీరు ఇలా అనుకోండి అని, అనుకునే దాన్ని బట్టి ఉంటారు. కానీ బాబా అంటారు అలా అభిమానం కూడా ఉండకూడదు అంటారు, దాన్ని కూడా త్యాగం చేయాలి. వారే సదా నిరహంకారులుగా ఉంటారు. అవ్యక్త ఇషారా, సుఖస్వరూపులై సుఖాన్ని ఇస్తూ పొందుతూ, ఆశీర్వాదాలను ఇస్తూ పొందుతూ ఉండటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. అకళ్యాణ వృత్తి, చెడు చేసేవారు, చెడు కలిగినటువంటి వారు అనగా వారిని కూడా మీ కళ్యాణ వృత్తితో పరివర్తన చేయాలి. మంచి భావనలతో, వారి పట్ల కూడా శుభప్రదమైన ఆలోచనలతో. లేదు అంటే క్షమించాలి. పరివర్తన అయితే చేయలేకపోవచ్చు, వారు మారలేకపోవచ్చు, కానీ క్షమించేది మీ చేతిలో ఉంది కదా, క్షమించగలరు. మాస్టర్ క్షమా సాగరులు మీరు. మీరు క్షమించడం అనేది ఆత్మలకు శిక్షణ కాగలదు. ఈనాడు శిక్షణ ఇచ్చే దాని నుండి కొద్దిమంది తెలుసుకుంటారు, కొద్దిమంది తెలుసుకోరు. క్షమించారు అంటే ఈ క్షమించడమే వారికి శిక్షణ అవుతుంది. క్షమించడము అనగా శుభ భావన యొక్క ఆశీర్వాదాలు ఇవ్వడము, సహయోగము ఇవ్వడం. ఓం శాంతి.